హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసి చూపిస్తానండి. నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నాను, చేసి పెట్టి పక్కన పెట్టుకున్నాను. సో ఈలోపు అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి బాగా ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయితేనే బాగా టేస్ట్గా ఉంటుందండి. వంటరానులు కూడా బాగా చేసుకుంటారు ఈజీగా. సో టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా గుజ్జు గుజ్జు అయ్యేలా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే మిక్సీ అయినా వేసేసుకోవచ్చు. సో ఈలోపు ఏం చేద్దామంటే బాగా మంచిగా ఉడికేలాగా మూత అయితే పెట్టద్దు, మంచిగా ఫ్రై అవనిద్దాం. టమాటాలు అయితే గుజ్జంతా బయటకు వచ్చేసి అదంతా గుజ్జంతా పీల్చిపోయేలా వరకు ఉంచుకుందాం. చూస్తున్నారు కదా, నా స్టైల్లో చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది ఉడికేలోపు ఏం చేద్దామంటే ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ ధనియాలు, కొంచెం అంటే కొంచెం బిర్యానీ ఆకు, చెక్క ముక్క వేయించేసి పక్కన పెట్టుకుందాం. ఆ వేరేలోపు మళ్ళీ ఒకసారి అయితే టమాటాలు అయితే కదుపుకుందామండి. 1 స్పూన్ కారం వేద్దాం. నాకైతే 1 స్పూన్ సరిపోయిద్దండి, పులిపే ఉండదు. ఎందుకంటే కారం అయితే బాగా స్పైస్ ఉంది నా దగ్గర ఉన్న కారం. సో అందువల్ల పిల్లలు తినరు కాబట్టి తక్కువ అయితే వేస్తున్నాను. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే టమాటా కర్రీ దెబ్బకి నాన్ వెజ్ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఇది టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడైతే నేను ధనియాలు, జీలకర్ర కలిపిన పౌడర్ అయితే వేసాను. సంబర్ కారం అని ఎప్పుడు వీడియోస్లో చెప్తాను కదండి. ఈసారి ఆ కారం అయితే రెసిపీని కరెక్ట్గా చూపిస్తాను మీకు. మెజర్మెంట్స్ అవి ఏమేమి వేస్తారో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే కదుపుకుందాం. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికింది, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. నేను టమాటాలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ కూడా తీసుకున్నాను అండి. టమాటాలు 1 కేజీ వరకు తీసుకున్నాను. కర్రీ ఉడికేసరికి అయితే తక్కువ క్వాంటిటీ వస్తుంది కదండి. సో ఈలోపు అయితే పచ్చిమిర్చి అయితే కరివేపాకు అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి ఆల్రెడీ ఇందాక వేసాం కదండి. సో ఇప్పుడైతే కలుపుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా అయిపోద్ది, మనకి ఏ పని కూడా ఉండదు. సో ఇప్పుడైతే నేను ఇందాక వేపాను కదండి ధనియాలు, అదైతే పౌడర్ చేసుకున్నాను. 1 స్పూన్ చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. మసాలా చూస్తున్నారు కదా, వేసేసాను, అయిపోయింది. కదిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, టమాటో కర్రీ అయితే నేను చెప్పిన విధంగా మెజర్మెంట్స్ కరెక్ట్గా వేసుకుంటే చాలు, సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు షేర్ చేయటం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా, కొంచెం అయితే చికెన్ మసాలా పొడి అయితే వేసుకోండి, ఆ టేస్ట్ అదిరిపోద్దండి. ఒకసారి మీరు చేస్తే కానీ మీకు అర్థమవుతుంది. చికెన్ మసాలా 1 స్పూన్ చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ టేస్ట్ వేస్తే ఆడిపోతుందండి టమాటా కర్రీ అనేది. కొంచెం అయితే కొబ్బరి పొడి యాడ్ చేద్దాం. ఇప్పుడైతే 1 స్పూన్ చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. చూస్తున్నారు కదా, 1 స్పూన్ చాలు. వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే బాగుంటుందండి. బగారా రైస్లోకైనా, చపాతీ అయినా, రోటీ అయినా, రైస్లోకైనా, దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుందండి ఈ టమాటో కర్రీ. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా అంటే ఇష్టంగా తింటారు. సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి, టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.